పరిపాలనను బట్టి ఇప్పుడు చేసే పరిపాలనను బట్టి ప్రజలందరికీ అర్థమైంది. మరి ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఈయన చేసే పనులను బట్టి ఈయన ఎంతవరకు చేసినాడు, ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన చేసే 10 ఏళ్ల పరిపాలనలా మరి దళిత బంధు కావచ్చు, మరి 3 ఎకరాల భూమి కావచ్చు, మరి అదేవిధంగా ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, మరి రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా వచ్చేస్తే 5 లక్షల బీమా కావచ్చు, ఇలా ఎన్నెన్నో పథకాలు మరి అడగనివి కూడా లేదంటే వాగ్దానాలు చెప్పని కూడా ఎన్నో రకాలుగా ఆయన చేసినాడు. మరి ఇప్పుడు ఈయన చెప్పిన 6 గ్యారెంటీలను కూడా చేయలేకపోతున్నాడు. ఒకటి పెట్టిండు, ఏంది అది బస్సు ఫ్రీ బస్సు పెట్టినాడు. ఆ ఫ్రీ బస్సు వలన ఆడోళ్ళు చీకపట్లు పట్టుకొని బస్సులలో కొట్లాడుతున్నారు. ఇంకా ఏం పెట్టినాడు ఇప్పుడు ఆయన చేసేది? 100 రోజులలో అన్నీ అమలు చేస్తామంటే 6 గ్యారెంటీలు చేయడానికనే లేదు, దిక్కు లేదు. రైతు రుణమాఫీ చేస్తాడు, ఇంతవరకు సరిగా రుణమాఫీ కాల. 3 ఎకరాలకి భూమి ఉన్న వాళ్ళకి కూడా పైసలు ఇస్తానే ఈయనే లే పైసలు. మరి ఇదేం పరిపాలన? ఈయన చేసే పరిపాలన? నేను అది చేసినా ఇది చేసినానని గొప్పలు చెప్పుకుంటారు. చేసేది ఏముంది? ప్రజలందరికీ తెలిసిపోయింది. నువ్వు 6 నెలలు సంవత్సరం 6 నెలలకే ఎలకల పడుతుంది, ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా పరిపాలన చేయాల? రాష్ట్రాన్ని ఏ విధంగా ముందరికి తీసుకుపోతావు? ఇప్పుడు కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు, తెచ్చిన నీళ్ళ ద్వారానే ఎంతోమంది బాగుపడ్డారు. ఇప్పుడు నీళ్ళు లేకుండా చూడు, జ్వరాల టైంలో ఒక సుక్క నీళ్ళు లేవు. మరి అదే తుంగభద్రలో నీళ్ళు లేవు, ఎండిపోతుండేవి. నానాక ఇబ్బందులు పడుతున్నారు రైతులు, అష్ట కష్టాలు పడుతున్నాయి. వడ్లన్నీ మరి చేన్లు పసలకి గొర్రెలకి ఇచ్చి రైతులు ఆగమాగం అవుతున్నారు, అప్పుల పాలయ్యి. నువ్వు చేసేది ఏముంది ఇంతవరకు? కాబట్టి నువ్వు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు పరిపాలన మరి సక్రమంగా చేసి ప్రజల్ని కాపాడాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నుంచి వస్తున్నాం కేసీఆర్ గారి కోసం. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు? గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ద్వేషించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రేమతో చూశారు. ఎటువంటి గౌరవంతో ఆంధ్ర నుంచి తెలంగాణలో చాలా మంది వచ్చారు. ఇవాళ ఈ పర్యావరణంలో వ్యాపారాలు లేక గడవడం కూడా కష్టమైపోయి ఎవరిదాన్ని మళ్ళీ వెళ్ళిపోయేదానికి సిద్ధమైపోయారు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి. ఎందుకంటే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు కానీ అభివృద్ధి కొంతమంది మేము ఈ రకంగా బయటకు వెళ్తున్నామనే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారి సభలో మళ్ళీ ఏం చెప్తారా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పడిన 10 సంవత్సరాల్లో చేర్చిపెట్టినటువంటి కేసీఆర్. ఎందుకంటే ముందు అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకి నీళ్ళు ఉండవు, కరెంట్ ఉండదు, వాళ్ళకి పరిపాలించిన రాజు అన్న స్టేజీని ముందు సభలు అన్న తర్వాత తెలంగాణ ప్రజలకు ఏమనిపించినా కానీ ఆంధ్రప్రదేశ్ ఏంటి రకంగా అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు అంతకుముందు 7 గంటల కరెంట్ ఉంటే చాలా గొప్ప 7 గంటల కరెంట్ 24 గంటల చేసిన ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోతే నాకు ఓటు చరిత్ర. నల్లాతో పాటు రైతు కూడా ధాన్యాన్ని పంట పండించడానికి చరిత్ర చేసేది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అనుకున్నారు కేసీఆర్ గారు ఈ రకంగా చేశారంటే మనం ఏమనుకోవాలి. మాకు ఉన్నాం మా నాయకుడు పోలవరం ప్రాజెక్ట్ని ఇంతవరకు పూర్తి చేసుకోలేకపోతున్నాం. 5 ఏళ్ళ కనెక్షన్ పూర్తి చేసి ఇవాళ హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా నిర్మించుకుంటే కేసీఆర్ గారు దాన్ని బాగు చేసుకోవడానికి మళ్ళీ ఆగం చేసి ఈ గవర్నమెంట్లో మళ్ళీ కేసీఆర్ గారిని బదనాయం చేసేదానికి ఆలస్యం లేకుండా చేసినటువంటి పరిస్థితి. మేము ఇవాళ ఇబ్బంది పడుతున్నాం, మీరు ఎందుకు ఇబ్బంది పడతారు? మళ్ళీ మాకు ఇచ్చేసి తీసుకురావాలని తెలంగాణ ప్రజల్ని మళ్ళీ మేము కూడా మా తరఫున కూడా కోరుకుంటూ 25 సంవత్సరాల రజతోత్సవ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే సభను నలుమూలల నుంచి ఓన్లీ తెలంగాణ కాకుండా మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఎట్లా జరుగుతుంది, ఏంది కేసీఆర్ ప్రతిభేదాన్ని చూద్దామని నలుమూల నుంచి వచ్చిన చూస్తూ ఉన్నాము. ఈరోజు అదేవిధంగా నాడు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిన మహాసభలు వరంగల్లో ఎంత ఉత్సాహంగా సక్సెస్ అయినాయో ఈ రోజు అదే జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 25వ సంవత్సరాల వసంతాలను ఈరోజు వరంగల్లో నిర్వహించబోతున్నారు. అదేవిధంగా కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఏంది ఎక్కడ ఏం మాట్లాడతాడు, ఏం స్పీచ్ ఇస్తాడు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఉత్సాహపడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ప్రజలు ఉత్సాహంగా అదే స్వచ్ఛందంగా నలుమూల నుంచి రాష్ట్రం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఎక్కడి సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం నుంచి ప్రజలు ఇక్కడికి స్వచ్ఛందంగా విచ్చేస్తున్నారు. మేము షాద్నగర్ నుంచి వచ్చినాము.
మా కాన్స్టిట్యూన్సీ షాద్నగర్ మా మాజీ ఎమ్మెల్యే అజయ్ యాదవ్ గారు. ఈ సభ ప్రాంగణం చూస్తుంటే మాకెంతో ఆనందం అనిపిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ప్రజలు ఎంతో సంతోషంగా ఉంది. కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు కొంచెం కేసీఆర్ పుణ్యాన చాలామంది చాలా బాగా బతికారు. ఈ నిన్న మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 గ్యారంటీలని 420 గ్యారంటీలని వాళ్ళకు కేసీఆర్ ఇచ్చే 2,000కు 4,000, 4,000కు 6,000, 6,000కి 8,000 మేము బంగారం ఇస్తాం అది ఇస్తామని మోసం చేసి ప్రజలను ఇలా ఎవరికి ఏం చేస్తడం లేదు. ఇలా అదే కేసీఆర్ ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు ఇస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళే ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చిన రోడ్లే ఉన్నాయి, కేసీఆర్ వేసిన వర్కులే ఉన్నాయి తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు ఇందిరామిన్లు ఇస్తామన్నారు, ఏడ ఇండ్లు లేవు, ఏమి లేవు. అటువంటి ఉత్తగా మాట్లాడే తప్ప ప్రజలను మోసం చేయ తప్ప ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఆ ఫోటోలు దియ్యా ఈ ఫోటోలు దియ్యా ప్రజలను తిప్పలు పెట్టేదాన్ని తప్ప తతిమది ఏం చేస్తలేరు వాళ్ళు. ఇవాళ ఈ సభ దాని కొరకే. ఇక రేపు భవిష్యత్తులో ఇవాళ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జన్మలో కూడా ఎవడు ఓటేయని పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా మేము కూడా ఇక్కడ ఈ సభను చూద్దామని వచ్చినాం. చెప్పు. ఈరోజు వరంగల్లో జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవ సభ దేశంలోనే ఒక రికార్డు సృష్టించబోతుంది. ఎందుకంటే యూ కెన్ హేట్ హిమ్, యూ కెన్ లవ్ హిమ్, యూ కెన్ లైక్ హిమ్, యూ కెన్ హేట్ హిమ్, బట్ యూ కెనాట్ ఇగ్నోర్ హిమ్. నువ్వు ఇష్టపడవచ్చు, ద్వేషించవచ్చు, కానీ కేసీఆర్ను మాత్రం ఎవరు ఇగ్నోర్ చేయలేరు. ఈరోజు ఎవరైనా సరే కేసీఆర్ వార్త నెగిటివ్గానో పాజిటివ్గానో కేసీఆర్ గురించి మాత్రం ఈరోజు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే, దేశ ప్రజలు మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే సభలు అంటే బీఆర్ఎస్ అంటే సభలు. ఉద్యమ కాలం నుంచి ఏ సభ నిర్వహించినా లక్షలాది మందితో కని విని ఎరగని రీతిలో తన రికార్డును తనే బదులు చేసుకుంటూ టాలీవుడ్లో హిట్లు కొట్టాలంటే రాజమౌళి, సభలు నిర్వహించాలంటే బీఆర్ఎస్ పార్టీ. అక్కడ రాజమౌళి తన హిట్లతోనే తానే పోటీ పడతాడు. ఇక్కడ కేసీఆర్ తన సభలతోటి, తన క్రౌడ్ తోటి, తన లక్షలాది మంది సభలతోటి, తన పంచ డైలాగులతోని తనతో తానే పోటీ పడతాడు. కాబట్టి ఈ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా కేసీఆర్ రావాలన్నారుగా, బయటికి రావాలంటే నేను బయటకు వచ్చి కాదురా బాబు, డైరెక్ట్ బహిరంగ సభ పెడతా అని చెప్పేసి పెద్ద బహిరంగ సభ పెట్టి 1 లక్ష మందితో కాదు, 2 లక్షల మందితో కాదు, 10 లక్షల మందితో సభ పెట్టి మాట్లాడతా అని డైరెక్ట్. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడైనా ప్రజలతోనే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటాడు. నేను ప్రజలు మధ్యలో వేరే వాళ్ళు ఉండొద్దు అనుకుంటాడు. కాబట్టి డైరెక్ట్ ఆయన ఎంత మందితో మాట్లాడాలనుకుంటాడు అంతమందిని పిలిపించుకొని డైరెక్ట్ ఈరోజు సభలో మాట్లాడి ప్రజలకు ఒక పెద్ద మెసేజ్ ఇవ్వబోతున్నాడు. నిన్న కూడా అందరం చూసినాం, రైతులు, యువత, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కుటుంబాలతో సహా వచ్చి వేదికను చూసిపోయారు. ఎందుకంటే రేపు పెద్ద జాతర లెక్క జరుగుతుంది, అక్కడ దర్శనం అవుతుందో కాదో కేసీఆర్ గారిది. కాబట్టి ఇప్పుడే సభను చూసిపోవాలి కండ్రాలని చెప్పేసి నిన్న చూసిపోయారు. ఇప్పుడు కూడా ఉదయం నుంచి చాలా మంది వచ్చి చూస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈరోజు వాతావరణం కూడా పూర్తిగా అనుకూలిస్తుంది. ఎందుకంటే నిన్నటి దాకా బగబగ ఎండలు మండినాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిరుచల్లులు పడిపోయినాయి. ఎందుకంటే అవి అక్షింతలు చల్లినట్టు ఈరోజు వేరే సభ రజోత్సవం హిట్ కావాలని చెప్పేసి వాతావరణం చడవాలని ఒక డల్లు కూడా వర్షం కురిచిపోయింది. ఇప్పుడు సాయంత్రం కేసీఆర్ గారు వచ్చే సమయానికి పూర్తిగా వాతావరణం మొత్తం ఏసీలు పెట్టినట్టు అవుతుంది. ఈ సభ హిట్ అవుతుంది, చూడాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అంటారు. కేసీఆర్ గారు కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా గంట సేపు ప్రసంగించబోతున్నాను ఇంటెలిజెన్స్ సమాచారం తెలుస్తుంది. మరి జై హింద్, జై తెలంగాణ, జై. చెప్పు నువ్వే. మేము కోరుట్ల నియోజకవర్గం నుంచి, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి వచ్చినాం. ఇక్కడ సభ చూస్తే సాయంత్రం అనుకున్నాం, కానీ మధ్యాహ్నం వరకే ఇంత సభ చూసి ఆల్రెడీ ఇప్పటికే సభ విజయవంతమైందని చెప్పి అనుకుంటా ఉన్నాం. చాలా మంది ఏమనుకుంటారు అంటే సభను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కొంత ఈ యొక్క కుళ్ళుతోని బయట వెహికల్ ఆపడం కానీ, ఫ్లెక్సీలు తిప్పేయడం కానీ ఈ యొక్క సభను విజయవంతం కాకుండా అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజానీకం అంతా కేసీఆర్ వెంట ఉంది. కొంతమంది పాదయాత్ర చేసుకుంటూ, కొంతమంది సైకిళ్ళ మీద, కొంతమంది ఎడ్ల బండ్ల మీద, కొంతమంది కార్లలో, కొంతమంది బస్సులలో ప్రతి ఒక్కరు సభ స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా ఒక ఉద్యమం తీసుకొచ్చినట్టుగా విప్లవ స్ఫూర్తితో ఇక్కడ వరకు వస్తూ ఉన్నారు. దాదాపు మధ్యాహ్నం వరకు ఎర్రటెండల ఇక్కడ మొత్తం అందరూ చేరుకొని కేసీఆర్ నినాదాలతోని, తెలంగాణ నినాదాలతోని సభ మొత్తం మారిపోతూ ఉంది. దీన్ని చూస్తే రెండు ప్రభుత్వాలకు అర్థం కావాలా, రేవంత్ రెడ్డి గారు మీ మీద ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది మీకు అర్థం కావాలా. ప్రభుత్వాన్ని నడపడంటే ఏదో భూములు అమ్ముకోవడము, హైడ్రా చేయడము లేకుండా అదే కాదు. ప్రజల్లో మన గ్రామాలలోకి వెళ్ళి ఫీల్డ్లోకి పోయి ప్రజల పరిస్థితి ఏంటని తెలుసుకోవాలా. ఇప్పటికీ మీరు ఇచ్చిన 100 రోజుల్లో ఇస్తామన్న 420 హామీలు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 15-16 నెలలు గడుస్తుంది. ప్రతి పిల్లల కడికెళ్ళే, యువకుల కడికెళ్ళే, రైతుల కడికెళ్ళే
మహిళల కాడికి వెళ్ళి ఆడబిడ్డల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ మీ మీద వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు ఆలోచన చేసుకొని మా ఆడబిడ్డలకు మీరు ఇస్తామన్నా మన మహిళా బంధు 4,000 రూపాయలు కావచ్చు మిగతా అన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ ప్రజలంతా 2,500 ప్రజలంతా కలిపి ప్రజలంతా తెలంగాణ ప్రజానికం అంతా ఇప్పుడు కేసీఆర్ వెంట నడుస్తున్నారు. కేసీఆర్ సార్ ముందే అన్నాడు ఈ ఒక్కసారి ఓడిపోతే మన విలువ అంటే ఏంటిదో గాడిద విలువ గుర్రం విలువ తెలుస్తా అని చెప్పి సార్ చెప్పినట్టే ఇన్ని రోజులు 10 ఏళ్ళు గుర్రంలాగా ముందుకు పోయి ప్రభుత్వాన్ని చూసినాం. తెలంగాణను మన దేశంలో అగ్రగామిగా చేసిన ప్రభుత్వాన్ని చూసినాం. ఇప్పుడు 16 నెలలుగా గాడిద పాలన చూస్తున్నాం. గాడిద నత్త మన వాళ్ళ కడుపు నింపుకొని వాళ్ళు ఉండడం తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛందంగా ఎవరు డబ్బులు ఇస్తానో లేకుంటే ఏమైనా తిండి పెడతానో లేకుంటే ఇంకా దానికో దీనికొని కాకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వాళ్ళు అక్కడ నుంచి చూస్తున్నాం 2-3 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి సభాస్థలికి వస్తున్నారు. ఇక్కడికి రావడమే లక్ష్యం పెట్టుకొని ప్రజలంతా వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సభ విజయవంతమైనట్టే అని చెప్పి మేము కోరుకుంటూ జై తెలంగాణ మక్తల్ మండలం విజయంలో మాది రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే. అయితే ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వమే మాకు మంచిగా ఉండే. రైతు బంధు కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ మంచిగా చేసిండు. కేసీఆర్ మీటింగ్ వినాలని మేము ఆడ నుంచి శ్రద్ధతోనే వచ్చినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం జరగలేదు. 2 లక్షల రుణమాఫీ అనేది జరగలేదు. అందుకే ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కేసీఆర్ మంచి చేసిండు. మనకి మిషన్ భగీరథ కానీ కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ మన కురువాళ్ళకి గొల్లవాళ్ళకి గొర్రెలు యూనిట్లు ఇచ్చింది. ఇంత అభివృద్ధి మంచిగా జరిగిందని కోరుకుంటున్నాం. మాట్లాడుతుంది